తాము ఎక్కడికి వెళ్లినా రెడ్ బుక్ గురించి ప్రస్తావన వస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని పేరు చెప్పగానే అందరికీ గుండెపోటు వస్తుందన్నారు. చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం. ప్రత్యర్థులు మీద పడిన మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం. కత్తులతో దాడి చేసిన, రక్తం కారుతున్న, ఎన్నికలు అయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము. పార్టీకి, ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి, ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే, తెలుగువాడి ప్రపంచ పట్టణంలో నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న. 2 రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకి పక్కా ఇల్లు, ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ. అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ, డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. అది మనందరం చూస్తున్నాం. 2019 వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం, 2019 నుంచి 24 వరకు చూసిన రాజకీయాలు వేరు. అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం. మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేము ఇక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. అంతేకాదు, మన అధినేత ఇంటికి తాడు కడితే ఆ తాళు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది. ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా? 4 ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం.
2024 ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి 94% సాధించాం. 58% ఓట్ షేర్ సాధించాం. అందరం కలిసికట్టుగా 8 ఉమ్మడి జిల్లాల్లో వైకాపాకి 0 తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది. అంతేకాదు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆనాడే చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే. ప్రజలు ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ పోతుంది. పేదరికం లేని సమాజమే మన లక్ష్యం. చాలని 200 రూపాయల పెన్షన్ని 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే పెన్షన్ని 4000 రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి దక్కుతుంది. దీపం పథకం కింద 1 కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. అంతేకాదు వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈరోజు మనం అమలు చేసుకున్నాం. ఇంకా మే నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మా అధినేతలు. ఈ మాట నేను ఊరికే అంటం లేదు. దేశంలో ఏ పార్టీకి తక్కని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు, తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు. 1 కోటి సభ్యత్వాలు అనేది అది కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డ్. ఆ 1 కోటి సభ్యత్వాలు సాధించింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కూడా కేవలం 83 రోజుల్లో. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా అండమాన్ నికోబార్లో మన సభ్యత్వాలు చేసుకుంటాం జరిగింది. కార్యకర్తల కోసం ప్రమాద బీమా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకి పెంచాం. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పడిన దగ్గర నుంచి గడిచిన 10 సంవత్సరాలు సుమారుగా 140 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం, మన కార్యకర్తల కోసం మనం ఖర్చు పెట్టాం. నేను పాదయాత్రలో చూసా, ఆ కుటుంబాల్ని నేను కలిసా. 2004లో ఫ్యాక్షన్ దాడిలో ఆనాడు కాంగ్రెస్ పాలకులు మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని